ఏంటంటే మిషన్ కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి కొనండి. ఈ మిషన్తో మన పని జరుగుతుంది జరగదా, ఈ మిషన్తో పని జరుగుతుంది జరగదా, అందుకు ఆలోచించుకోనండి. నేను మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడతారు నారు, చాలా మంది ఉద్యోగాలు లేవు, సీజన్లో మంచి ఆదాయము, మేము అదే పని కస్టమైజ్ చేసి దీంట్లో వచ్చే 10 పైసలకి మేమేం లక్షలు సంపాదించుకోలే. కోచ్లలో రా మెటీరియల్ ఏం మిగలదండి, మీకు ట్రాన్స్పోర్ట్ చేయను. హాయ్ ఫ్రెండ్, ముఖ్యంగా ఈ వీడియో మీకోసమే అండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా మంది జ్యూస్ మ్యానుఫ్యాక్చర్ మిషన్లు ఇది కానీ ఏదన్నా కానీ మీరు కొనండి. కానీ రా మెటీరియల్ వాళ్ళు సప్లై చేసే మాత్రం మీరు మిషన్లు వాళ్ళ కాడ తీసుకోండి. రా మెటీరియల్ కంపెనీ నుంచి తెప్పిస్తామంటే మీరు కష్టం కొంచెము. ఎందుకంటే అక్కడ గుజరాత్, ఢిల్లీ నుంచి రావాలా. మనకు మెటీరియల్ రావాలంటే దాదాపు మనకు అక్కడ నుంచి మెటీరియల్ వాళ్ళు మనం ఆర్డర్ పెట్టిన రోజే వాళ్ళు సరుకు పంపించరు, 2 రోజులు టైం పడుతుంది. ఏది మాకు పెద్ద పెద్ద ఆర్డర్లు పెడితేనే మాకు 2 రోజులు టైం, చిన్న చిన్న ఆర్డర్లకు ఇంక వాళ్ళు అసలు లెక్కే చేయరు. పెద్ద పెద్ద ఆర్డర్లకు మాకే దాదాపు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికి 10 రోజులు టైం పడుతుంది. ఒకవేళ లారీ బ్రేక్ డౌన్ అయిందనుకోండి దావలో, అది మళ్ళీ ఒక 5 రోజులు. రెస్పాన్స్ ఎవ్వరు ఇయ్యరు ఇక్కడ మనకు. కంపెనీ వాడు అసలు రెస్పాన్స్ చేయడు. ట్రాన్స్పోర్ట్ రోడ్కి మనం బతిలాడుకోవాలా, ట్రాకింగ్లో మనం చూసుకుంటూ ఉండాలా. అందుకు ఏం చెప్తా అంటే, ఎవరు మిషన్లు అమ్ముతారో వాళ్ళ దగ్గర రా మెటీరియల్ ఉంటే సప్లై చేస్తా అంటే మిషన్లు కొనండి, మా దగ్గర కాదు. మీరు ఆంధ్ర, తెలంగాణ, దేశంలో ఎక్కడైనా కానీ. ఎందుకంటే మీకు ఈ పౌచ్ వచ్చి మాకు 90 పైసలు పడుతుంది. మేము ఈ పౌచ్ ఒక పౌచ్, దీంట్లో ఒక పౌచ్ అమ్మేది ₹1.10 కండి. మేము అమ్మేది పౌచ్ వచ్చి ₹1.10. ₹1.10 అంటే మాకు ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో ఇది 95 పైసలు 96 పైసలు పడుతుంది. పొరపాటున డ్యామేజ్ వచ్చినాయి అనుకోండి, ఒక్కొక్క దాంట్లో మీరు ఫోన్ చేసి మాకు డ్యామేజ్ ఇచ్చే పంపిమంటే మాకు రూపాయి పైన పడుతుంది ఒక పౌచ్. కానీ మేము ఎంత నష్టం వచ్చినా పడాల్సిందే దీంట్లో. ఎందుకంటే మాకు మిషన్లు అమ్ముతేనే డబ్బులు వచ్చేది ఇక్కడ. ఇది మెటీరియల్ అమ్మితే డబ్బులు రావు ఇక్కడ, ఎవరికి రావు. ఏ మిషన్ అమ్మేవానికి రాదు, కోచ్లు అమ్మేవానికి రాదు. ఓన్లీ మిషన్ అమ్మేవానికి డబ్బులు వస్తాయి ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మేము మిషన్లోనే ప్రాఫిట్ తీసుకుని మేము మెటీరియల్ ఏంటంటే ఇంకా అమ్మినాం కాబట్టి ఇంకా మేము సప్లై చేస్తాను ఉంటాం. చాలా మంది మిషన్లు అమ్మినారు కానీ సప్లై ఎవరు చేయలేదు. నేను ఖచ్చితంగా నా కస్టమర్లకు సప్లై చేస్తాను ఉంటా సీజన్లో. అన్ సీజన్లో అటు ఇటు అయింది కానీ సీజన్లో మాత్రం నేనే ఫోన్లు చేసి అడుగుతాను. నేను బయట చాలా మందికి పంపించిన, అంటే బయట కొన్నారు కొన్ని చోట్ల కొన్న వాళ్ళకు కూడా నేను పంపించిన రా మెటీరియల్. ఇంకా వచ్చి ఈ పౌచ్ వచ్చి మీకు 80 పైసలు పడుతుంది. ఏదండి షిప్పింగ్, ఇది 80 పైసలు పడుతుంది. మనం అన్ని రకాలు వాడినామండి, అన్ని కంపెనీలతో వాడినాం. కానీ ఇది 80 పైసలు పడుతుందండి. నేను ఇది ఎప్పుడు 1 సంవత్సరం వాడింది. మళ్ళీ కొత్తగా ఈ పౌచ్ వచ్చినాక క్వాలిటీ బాగుండి నేను 90 పైసలు పెట్టి ఈ పౌచ్ కొంటానా. ఈ పౌచ్ ఉంది కదా, ఇది 80 పైసలు పడుతుంది. ఇది రాజ్కోట్లో ఉంది, ఇది ఢిల్లీలో ఉంది ఫ్యాక్టరీ. ఇది ఫ్యాక్టరీ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ షాట్లు పెడతాను మీకు. నాకే మళ్ళీ ఫోటో తీసి నేను పెట్టిన అవసరం లేదండి. నేను డైరెక్ట్గా మీకు స్క్రీన్ షాట్లోనే ఫోటో పెట్టి ఇస్తాను. డైరెక్ట్ మీరు హిందీ వచ్చేటట్టయితే ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడండి. ఆ కంపెనీ ప్రైస్ లిస్ట్ కూడా ఇప్పుడు అది కూడా పెడతాను నేను. ఈ పౌచ్ ఎంత పడుతుంది, 50 ml, మీకు 50 ml పౌచ్ వచ్చి కంపెనీలో 65 పైసలు అండి, 62 పైసలు. నేను అమ్మేది 55 పైసలు, 50 పైసలు ఎక్కువ తీసుకుంటే 50 పైసలు చెప్పినాను అన్నమాట. 50 పైసలు చెప్పినా బల్క్, అంటే 1000 పౌచుల పైన తీసుకుంటే 50 పైసలు. ఢిల్లీనే వాడే ఈడైతే నేను ఇస్తానండి మీకు. ఎందుకంటే ఇది మాది ఓన్ మ్యానుఫ్యాక్చర్ పౌచ్, అంటే మిషన్ కాదు, ఇది తయారు చేసే మిషన్ కాదు, పౌచ్ తయారు చేపించాను నేను, రోల్ తయారు చేపించుకొని. ఎందుకంటే నేను ఈ పౌచ్ ఎందుకు వాడలేదంటే, ఈ పౌచ్ మీకు చూసేదే అట్రాక్షన్ ఉంటుంది. ఇది చాలా చిన్నగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. మీరే చూడండి, ఇది పెద్దగా ఉంటుంది కానీ చూసుకో, దీనికి దానికి 15 ml అంతే పడుతుంది. కానీ మనకు మార్కెట్లో ఏది పెద్దగా ఉంటే అదే సేల్ అవుతుంది. అది ఒకటి గుర్తు పెట్టుకోండి. పొరపాటున మీకు ఫ్లేవర్లు కన్నా డ్యామేజ్ వచ్చినాయా, వాళ్ళకేం ₹1 సంబంధం ఉండదు. కంపెనీ నుంచి బయటకు పోతే సంబంధం లేదు వాళ్ళకు. ఏదైనా తక్కువ వచ్చి మాట్లాడచ్చు కానీ ఆ డ్యామేజ్ వచ్చినాయి, ఎన్ని వచ్చినాయంటే వాళ్ళు అసలు ఫ్లేవర్, ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ వచ్చి ఏది పట్టించుకోరు. మీరు సపోజ్గా మ్యానుఫ్యాక్చర్ నుంచి మీరు ఆర్డర్ పెట్టాలంటే దాదాపు మీకు 20,000, 15,000 నుంచి 20,000 ఖర్చు అవుతుంది. ఎట్లా అంటే, ఈ పౌచ్ మీరు కొనాలంటే మ్యానుఫ్యాక్చర్లో కేసర్ పౌచ్ వచ్చి మినిమం వచ్చి 5,000, మ్యాంగో వచ్చి 5,000 కొనాలా, ఆరెంజ్ వచ్చి 5,000 కొనాలా, పైనాపిల్ వచ్చి ఒక 5,000. 4 రకాల ఫ్లేవర్లో 5,000 అంటే మీకు దగ్గర 15,000 పౌచులు వేసుకోండి. 4 రకాలు కలిపి 15,000 పౌచులు 13,500 పడుతుంది. ఇంకా ఫ్లేవర్ ఉండాలి, ఫ్లేవర్ అంతా కలిపి ఒక 6,000 అవుతుంది. ఫ్లేవరు, ప్రెజర్వేటివ్ అంతా కలిపి మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు అంతా కలిపి ఒక 20,000 కావాలా. 20,000 పెట్టుబడి పెట్టేటట్టయితే మిషన్లు కూడా మీరు డైరెక్ట్ వాళ్ళ దగ్గరనే తీసుకోండి. ఇప్పుడు ఎవరు రా మెటీరియల్ సప్లై చేస్తే వాళ్ళ దగ్గర మిషన్లు ఉంటాయి. అంటే ఇట్లాంటి మిషన్లు కాదు, మామూలుగా ఈ ఫిల్లింగ్ అయ్యే మిషన్లు ఉంటాయి, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు.
ఎందుకంటే అక్కడ తీసుకున్నా మీకు సర్వీస్ ఉండదు. మాది మ్యానుఫ్యాక్చర్, మేము బయట రాష్ట్రాల నుంచి మిషన్లు తేవలేదు. కావాలంటే మీరు చూసుకోండి, ఇవన్నీ ఇంకా రెడీ చేసేది అనమాట. మేము ఈ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చర్ మాది. ఇది ఈ విధంగా కస్టమైజ్ మీకు ఇండియాలో ఎక్కడ లేదు మిషన్లు. ఈ పోచు మీకు రావాలంటే దాదాపు ఇట్లా ఈ రకం ఉంది కదండి, ఈ పోచు మ్యానుఫ్యాక్చర్ ఈ మిషన్ మీకు ఇట్లా వచ్చే పోచు మీకు దాదాపు 1,00,000 నుంచి 1,50,000 కాస్ట్ ఉంటుంది. మళ్ళీ పోచు రోల్ చేయించుకోవాలి. ఇట్లా మీరు రోళ్ళు ఇది ఉంది కదండి, మళ్ళీ ఇట్లా రోల్ చేయించుకోవాలా. ఏ దానికి అదానికి ఇది ఒక రోల్ చేయించుకునే దానికి ఇట్లా మీరు మినిమం 200 కేజీలు కంపెనీలు ఆర్డర్ తీసుకుంటారు. ఇప్పుడు 100-150 కొన్ని కంపెనీలు తీసుకుంటాయి. మన సిలిండర్ కాస్ట్ 30,000 పడుతుందా, 20,000 వేసుకోండి సిలిండర్ కాస్ట్. ప్రింటింగ్ కాస్ట్ అంతా మీకు దాదాపు మీకు ఒక రోల్ స్టార్ట్ చేయడానికి మీకు 60,000 ఖర్చు కావాలా. ఇది ఒకటి. మళ్ళీ ఆరెంజ్ కొనుక్కోవాలా, మళ్ళీ ఆరెంజ్ దీంట్లో ఆరెంజ్ చేయించుకోవాలా, అది కాస్ట్ ఉంటుంది. ఇట్లా మేము మ్యానుఫ్యాక్చర్ అంటే నాకాడ మిషన్లు పెట్టి నేనేం చేయలేదండి. ఇట్లా రోల్ కొంటాం మేము. ఏదైనా కానీ ఇట్లా రోడ్లు కొని మేము పోతుగా చేపిస్తాం అనమాట. దీన్ని ఈ విధంగా పోతుగా చేపిస్తాం, ఇట్లా పోతుగా చేపిస్తాం మేము. మ్యానుఫ్యాక్చర్ అంటే మిషన్లు కొని అంత లేదండి ఇక్కడ మాకు. మేము ఏంటంటే అక్కడ వాళ్ళకన్నీ రా మెటీరియల్ కొని ఈ విధంగా పోతుగా చేపిస్తాం అనమాట. మేము పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడతామండి. మేము 2,000, 3,000 తెప్పాము. 50,000, 80,000, 90,000, 1,00,000 అట్లా తెప్పిస్తాం అనమాట. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడతాము. కానీ మాకు దాంట్లో మిగిలే 10 పైసలకి మేము అంత పెట్టుబడి పెట్టడం అవసరం లేదు. నేను మిషన్ అమ్ముతాం, మీరు కావాలంటే నేనే ఇస్తాను. నేను కంపెనీ నెంబర్లు నేనే మాట్లాడతాను. మీకు కావాలంటే మా కంపెనీ నుంచి డైరెక్ట్ మీకే మాట్లాడతా. విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్, పెద్ద పెద్ద ట్రాన్స్పోర్ట్ మీ కాడ ఉంటే. ఎందుకంటే మేము చెప్పేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండదు, నేను రెస్పాన్సిబిలిటీ ఉంటా. నాకు తెలుగు వచ్చాది, మీరు గట్టిగా అడిగేదానికి ఉంటుంది. నన్ను ఏదన్నా మేము చెప్పగలుగుతాం మీకు. అక్కడ వాళ్ళు ఎవరు చెప్పలేరు కదా. మమ్మల్ని గట్టిగా అడిగే అధికారం ఉంటుంది మీకు. ఎందుకంటే మేము మిషన్ అమ్మినాం మీకు. మేము మిషన్ అమ్మినాం కాబట్టి మీకు సప్లై చేసే బాధ్యత మాది. మాకు పెట్రోల్ ఖర్చులు దానికి దీనికే సరిపోతుంది. ఎందుకంటే మేము మిషన్ మీదనే ఆల్రెడీ తీసుకుంటాం కొంచెం లాభం. ఇదంతా మేము ఏదో మా ఖర్చులకి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులకి, పెట్రోల్ ఖర్చులకి ఇది మాకు ఏంటంటే మేము కూడా ఇదేంటంటే ముఖ్యంగా మేము మీకు చెప్పడం కాదు చేసేది. నేను తయారు చేసి షాపులు పంపిస్తాను. నేను నాకు తిరుపతిలో మీరు ఎక్కడైనా కనుక్కోండి, ఈ పోచు తీసుకుపోండి. ప్రతి చోట సీజన్ ప్రతి షాప్లో నా పోచు ఉంటుంది. పెద్ద పెద్ద హోల్సేల్ అంగళ్ళలో ప్రతి షాప్లో నా పోచు ఉంటుంది. నేను బల్కులో ఆర్డర్లు ఇస్తాను వాళ్ళకు. నేను ఎందుకంటే 3 నెలలు చెడిపోదు ఫార్ములా మా కాడ ఉన్నాయి. మేము ఆ విధంగా నేను తయారు చేసి పంపించాను కాబట్టి మీకు ధైర్యంగా నేను అమ్ముతానా, మీకు కూడా చెప్తానా, రండి మంచిగా చేసుకోండి. ఇంకా మీకు అప్పుడన్నా ఓల్డ్ మిషన్లు అమ్ముతాను, ఇట్లాంటివి సింగిల్ నాజల్ అమ్ముతాను. అదే మేము 20,000, 18,000 కూడా అమ్మినాం ఆ మిషన్లను. ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఆ మిషన్లకే మేము 20 నెలలకు సంపాదించే 20,000 సంపాదించుకోవచ్చు అని ఇది ఒక రకమే ఎత్తుకుపోతే 20,000 సంపాదించుకోవచ్చు అని చెప్తున్నా. ఇప్పుడు మన దగ్గర ఒక మిషన్తో దాదాపు 5-6 రకాలు జ్యూస్ పోతులు రెడీ అవుతాయి. ఇంకా జెల్లీ రెడీ అవుతుంది. జెల్లీలు వచ్చే ఒక 5-6 రకాలు దీంట్లో ఉన్నాయా మనకి ఫ్లేవర్లు. ఈ బటర్ఫ్లై దాంట్లో 5-6 రకాలు ఉన్నాయా. చిన్నటి 2 రూపాయలు ఉన్నాయి మన కాడ, దాంట్లో ఉన్నాయి. ఇవన్నీ కలిపి రోజుకి 2,000 ఆడుకుంటూ సంపాదించుకోవచ్చు. కష్టం చేయాలనుకుంటే సంపాదించుకోవచ్చు అండి. ఈ మిషన్తో మీకు ఎక్కడ లేదు మ్యానుఫ్యాక్చర్. దీంట్లో మనకు 5 రూపాయల పోతులు మాదే ఓన్ బ్రాండ్ వస్తుంది. అలియా జియో ఉంది కదా, అలియా అనే పేరు వస్తుంది. అది రోల్ ఆ రోల్ నేను తయారు చేయించుకుని ఇట్లా తయారు చేయించుకుంటా. ఆ మిషన్ కొనాలంటే 30 లక్షలు 40 లక్షలు అంత స్తోమత మాకు లేదండి. పోచు మ్యానుఫ్యాక్చర్ అంటే పోచు తయారు చేయించేవాడిని నేను. ఈ మిషన్ వరకు నేను మ్యానుఫ్యాక్చర్. పోచు తయారు అవుతాయి కదా పెద్ద మిషన్లు, అవి మా కాడ లేవండి. ఊరికే ఒకరు ఏం చెప్తే అది వాళ్ళ మాటలు నమ్మి మిషన్లు కొని బాగా ఇబ్బందిగా మీకు స్క్రీన్లో మీ తమ్నేల్లో చూసినా కండి ఆ మిషన్లు తీసుకొని చాలా మంది బాధపడుతున్నారు. నాకు ఫోన్ చేసినారు, నేను చేసిన ఇప్పటికి 2-3 మిషన్లు ఆటోమేటిక్గా తయారు చేసి ఇచ్చాం దాన్ని. మీకు కూడా ఎవరైనా ఆ మిషన్లు తీసుకొని ఇబ్బంది పడతా అంటే పెడల్ వస్తానే సర్రని పడిపోతుంది అనమాట. అది పెడల్ ఏంటంటే మీరు మెల్లగా వస్తూ ఉండాలా. నిన్నిందా చూసుకుంటూ ఉండాలా. అట్లా కొంచెం బాధపడే వాళ్ళు 2 వరకు పని చేయాలా. అట్లా లేకుండా మనము మీకు స్క్రీన్లో చూపించినా కదండి, పాత వీడియో ఒకటి ప్లే చేస్తాను ఇప్పుడు, అది చూడండి కొంచెము. ఆ విధంగా మనము ఈ మిషన్ మన మ్యానుఫ్యాక్చర్ కాదండి, ఇది వేరే కస్టమర్ తీసుకొచ్చిన నాకు సెమీ ఆటోమేటిక్గా చేసి ఇమ్మని. అంటే బటన్ ప్రెస్ చేయగానే ఫిల్ కావాలా. మామూలుగా పెడల్తో ప్రెస్ చేస్తా ఉంటేనే ఫిల్ అవుతుంది. పెడల్తో గట్టిగా ప్రెస్ చేసామంటే ఇది ఊడిపోయి కింద పడిపోతుంది అన్నమాట.
అందువల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి పోయిన సంవత్సరం వీడియో అప్లోడ్ చేసినాను. ఇది ఫస్ట్ మిషన్ మనకు రావడము. మనము ఇది ఈ విధంగా టైమర్ సెట్ చేసి పెట్టాము. బటన్ నొక్కగానే ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది అనమాట. చూడండి, నేను ఇది పెడల్, వాళ్ళ పెడల్కే నేను బటన్ టచ్ చేసినాను, వదిలేసినాను. చూడండి, ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోయింది. అది తీసుకొని సీల్ చేసుకోవడం అనమాట. మేము ఈ సెట్టింగ్ కు మీరు ఇచ్చే మిషన్ కి అన్ని అడాప్టర్ అంత బాగుంటే మేము 5000 తీసుకుంటామండి. ఇంకా మన దగ్గర వచ్చి మ్యాంగో, ఇది మన హోల్సేల్ ఆర్డర్ అండి. మన హోల్సేల్ అంతే అండి. ఎవరైనా ఈ మిషన్ ఈ విధంగా చేంజ్ చేసుకోవాలా, మీ మిషన్ ని మీరు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే మాకు కాల్ చేయండి. మీ స్క్రీన్ మీద ఉండే నెంబర్ కాల్ చేయండి. తిరుపతి మీరు ఒకవేళ పంపించాలనుకుంటే తిరుపతి ఏ ట్రాన్స్పోర్ట్ అయినా మీరు తిరుపతి నవత కానీ, ఏపీఆర్టీసీ పార్సల్ సర్వీస్ ఉంది, టిఆర్ఎస్ కార్గో సర్వీస్ ఉంది. మొత్తం మీకు ఏ ట్రాన్స్పోర్ట్ అయినా ప్రతి ఒక్కటి తిరుపతి అందుబాటులో ఉంది. ఎవరైనా చేపించుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. మీరు ఇంటి దగ్గర వీడియో తీసి మాకు పార్సల్ చేసి పంపించండి. మీ దగ్గర ఏం వర్క్ అవుతుంది, వర్క్ కాలేదు, మాకు వీడియో పంపించా అంటే మేము ఎంత రేట్ అవుతుంది మేము చెప్తాము. మినిమం 5000 అవుతుందండి. మీకు బటన్ నొక్కగానే సేమ్ ఇదే విధంగా ఉంది. బటన్ నొక్కగానే మీకు పోచు ఫిల్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. ఆ విధంగా నేను కావాలంటే డిజైన్ చేసి ఇస్తామండి. దానికి మేము మీ మెటీరియల్ అంతా బాగుంటే మేము 5000 తీసుకుంటాము. అంటే మీ మిషన్ ఎస్ఎంబిఎస్ మోటార్లు అన్ని బాగుంటే మేము ఆటోమేటిక్ గా చేసినందుకు 5000 తీసుకుంటాం. ఎవరైనా కావాలంటే సీజన్ స్టార్ట్ అవుతాం కానీ ఇప్పుడే బెన్న తయారు చేయించుకోండి. ఏంటంటే మేము ఎక్కువ కూడా అడగలేదు. 5000 మా కూలీ, దాంట్లోనే మేము చేసినందుకు కూలీ, టైమరు అంతా సెట్ చేసి మీకు బటను అంతా సెట్ చేసి ఇస్తాము. మేము 5000 తీసుకుంటాము. వీడియో ప్లే అయింది కదా, ఆ విధంగా తయారు చేసి ఇస్తామండి మీకు. ఏంటంటే మిషన్ కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి కొనండి. ఈ మిషన్తో మన పని జరుగుతుంది జరగదా, ఈ మిషన్తో పని జరుగుతుంది జరగదా, అందుకు ఆలోచించి కొనండి. ఇప్పుడు ఈ పోచ్కి ఎంత డిమాండ్ ఉందో ఈ పోచ్కి ఇంకా డిమాండ్ ఉంది. ఈ పోచ్కండి ₹2 పోచ్, ఇది ఇంకా చాలా డిమాండ్ ఉంది. దీంట్లో ₹5 పోచ్ ఇంకా డిమాండ్ ఉంది. చెన్నై నుంచి వస్తాయండి, తిరుపతి, కుప్పం అక్కడంతా చెన్నై నుంచి వస్తున్నాయి. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ తక్కువ ఇక్కడ మన సైడ్ ఇవి. ఎందుకంటే ఇది పెద్ద మొత్తంలో పెట్టాలి కాబట్టి తక్కువ ఉన్నాయి, కానీ తక్కువ ఉన్నాయి. మనం అట్లాంటిది 30,000లోనే మనం తయారు చేసి 30,000 అయితే నేను జ్యూస్ సంబంధించిన రా మెటీరియల్ వరకు ఇస్తానండి. జెల్లీ కావాలంటే మీరు సపరేట్ గా పర్చేజ్ చేయాలి. జెల్లీ డైల్ కానీ, ఈ విధంగా జెల్లీ డైల్ కానీ, ఈ విధంగా బటర్ఫ్లై డై, మనకి బటర్ఫ్లై డైలు, దీని ఫార్ములా ఇది మనకు 3 నెలలు ఇబ్బంది లేదండి. మనం దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టడం అవసరం లేదు. బయట మనకు 3 నెలలు ఉంటుంది. ఎప్పుడు 365 రోజులు పని జరుగుతుంది ఇది. ఇంకా మీకు ఇదే మిషన్ తో అంటే మాన్యువల్ గా చెప్తానండి, మాన్యువల్ గా సీలింగ్ చేసుకోవచ్చు, స్క్రబ్బర్ చేసుకోవచ్చు, టూత్ బ్రష్లు చేసుకోవచ్చు. మీకు మాకు మెటీరియల్ చూడండి, ఇవి ₹2. ఇది బాటిల్ షాప్ పోచులు పైన ఇంకా మేమంతా పైన వేసినాము. మెటీరియల్ స్థలం సరిపోక ఇంకా ఇంట్లో ఉన్నాయి. ఈ రోల్, ఇది ప్లేన్ రోల్ కూడా ఉన్నాయి మన దగ్గర. 3 ఇంచులు ఇది టీపీ రోల్ పెయిన్. ఇది వచ్చి రస్నా అన్నమాట. రస్నా ప్యాకెట్ ₹5 ప్యాకెట్లు ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర. ఇంకా మన దగ్గర ఇది పెప్సీ రోళ్ళు. ఎవరికైనా 5 రోళ్ళు కావాలంటే నేను సప్లై చేస్తానండి. మినిమం 5 రోళ్ళు తీసుకోవాలా. ₹290 ఇది రోళ్ళు. పెద్ద రోళ్ళు, ఇది చిన్నది కాదండి, పెద్ద రోళ్ళు 30 mm. ఇది మీకు గుజరాత్ నుంచి వచ్చేది సేమ్ అదే రేట్కే నేను ఇక్కడ ఆంధ్రాలోనే ఆ రేట్కి ఇచ్చాను. ఏంటంటే ఇక్కడే దొరుకుతాయి, ఇది చెన్నైలో దొరుకుతుంది అన్నమాట. ఇదంతా ఈ సూపర్ కాగితాలు ఇవన్నీ మన చెన్నై దొరికితే ఇబ్బంది లేదు. మనకి ఇట్లాంటి పోచులు ఇక్కడ దొరకవు. గుజరాత్, ఢిల్లీ మ్యానుఫ్యాక్చర్. ఇంకా అదండి. ఏదైనా మీరు మిషన్ కొంటే రా మెటీరియల్ సప్లై చేసేది మాత్రమే తీసుకోండి. రా మెటీరియల్ సప్లై లేదు, మిషన్ ఒకటి తీసుకొని రా మెటీరియల్ ఒక కంపెనీలో తీసుకోవాలంటే మీరు 2 రోజులు చేస్తారు, 3 రోజులు ఇంకా సాలిచ్చారు. మీకు కాదు. పెద్ద మొత్తం చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు. పెద్ద మొత్తం చేసేవాళ్ళు బంగారంగా అక్కడి నుంచి తీసుకొచ్చుకోండి. ఏదో ఒక 50,000 పెట్టుబడి పెట్టుకొని 20,000 పెట్టుబడి పెట్టుకొని తెచ్చుకునే వాళ్ళు. నా కాడ అయితే పెద్ద మొత్తం పెట్టింది ఒక 20,000 లాస్ట్. నా కాడ కస్టమర్లు వారానికి 15 రోజులకి తీసుకుంటారు. చిన్న చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే 3,000కి 4,000కి అన్ని కలిపి ఫ్లేవర్లు, లిక్విడ్లు అన్ని కలిపి అట్లా తీసుకుంటారు అన్నమాట. కొందరు చిన్నగా చేసే వాళ్ళు ఉంటారు, కొందరు పెద్దగా చేసే వాళ్ళు, వాళ్ళ ఇష్టం అది. మన కాడ మిషన్ తీసుకునే వాళ్ళు కూడా చెప్తాను నేను. నెంబర్ కావాలంటే నేనే మాట్లాడతాను. 90 పైసలు
డైరెక్ట్ కంపెనీ నుంచి మీరు పెట్టుబడి పెట్టుకుంటే పోచుకు 5,000 కొనాలా, బంగారం చూపిస్తాను తీసుకోండి. ఇంకా ఈ మిషన్ గురించి సింపుల్గా చెప్తాను. ఇక 2 వీడియోలు అప్లోడ్ చేసినాను. ఇది ఏం లేదండి, ఇట్లా పోచ్ వస్తుంది మనకి. ఈ పోచ్ని ఇట్లా ఎక్కించుకోవాలా. మీకు కావాలంటే నాకు కాల్ చేయండి, వేరే వీడియో ఉంది దాంట్లో కూడా మీకు పెడతాను. మనకి ఇక్కడ టెంపరేచర్ ఉంటుంది, ఇక్కడ సీలింగ్కి సేమ్ ఇది ఈ విధంగా ఉంది కదా, సీలింగ్కి టెంపరేచర్ ఉంటుంది. దీన్ని ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా, 40 పెట్టుకోవాలా. మనకు ఈ పోచ్ ఫిల్ అవుతుంది, ఇక్కడ బాటిల్ ఫిల్లింగ్ కూడా అవుతుంది మీకు. ఇది బాటిల్ అండి, 1/2 లీటర్ బాటిల్. ఇవి కూడా ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఈ బటన్ నొక్కగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. దీంట్లో ఏంటంటే నేను మాన్యువల్ కూడా ఇచ్చినాను. ఈ మిషన్ మాన్యువల్ కూడా పనిచేస్తుంది. ఈ బటన్ నొక్కితే పడతానే, రెడ్ బటన్ నొక్కినామంటే లిక్విడ్ పడతానే ఉంటుంది. ఇది 2 రకాలుగా పనిచేస్తుంది, మాన్యువల్ గా పనిచేస్తుంది, సెమీ ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. 2 అన్నమాట, ఇదొకటి 2 ఉంటాయి అన్నమాట. దీంట్లో మీకు బాటిల్ కావాలంటే చాలా మంది బాటిల్ కానీ నాకు ఫోన్ చేస్తారు. బాటిల్ కావాలంటే మీరు కొబ్బరి బొండాలు ఉంటాయి కదా మీ ఏరియాలో, మీకు తెలియకపోతే వాళ్ళ దగ్గర కొబ్బరి బొండాలు తొప్పుడు బండ్ల మీద అమ్ముతా అంటారు. వాళ్ళ కాడ బాటిల్ కట్టేసి పెట్టింటారు. పోయి వాళ్ళ దగ్గర అడగండి, మీకు వాళ్ళ ఫోన్ నెంబర్లో ఏదో ఒకటి చెప్తారు మీకు వాళ్ళు. ఇది బాటిల్ చెప్పవచ్చు. మన ఇక్కడ టైం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక గ్రీన్ బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. పట్టుకునే అవసరం లేదు, తొక్కనే అవసరం లేదు. అది నిండుతుంది, నిండు అవసరం లేదు. ఒకసారి టైమింగ్ సెట్ చేసుకున్నామా ఇంకా అది ఇంకా ఎప్పటికీ అదే టైమింగ్. తీసుకొని ఇక్కడ పెట్టేసి సీల్ చేయాల. ఈ విధంగా లైన్లు పడతాయి. మన సీలింగ్ మిషన్ కూడా అప్డేట్ చేసాం, లైన్లు పడతాయి. కనపడుతుంది లైన్లు, ఈ విధంగా లైన్లు పడతాయి అన్నమాట. పౌచ్ చూడండి ఎంత టైట్గా ఉంటుందో. టైట్ అనలేదు, పెద్దగా. మీరు పౌచ్ కూడా ఆలోచించి చూసుకోనండి. మా కంపెనీలో ఉన్నా కానీ నేను స్క్రీన్ షాట్లు మా కంపెనీ ఫోన్ నెంబర్లు పెడతాను. మా కంపెనీ నేను కొన్నా కదా ఆ లిస్టు కూడా పెడతాను. మీరు భయం లేదు, మా కంపెనీ డైరెక్ట్ ఫోన్ చేసి కొనుక్కోవచ్చు. నాకే మళ్ళీ మీ కాడ ఏ మిషన్లు ఉన్నాయి, నా మిషన్లు ఉన్నాయి, మీరు నన్ను అడగానే అవసరం లేదు. డైరెక్ట్ మా కంపెనీలో కొనండి, ఇబ్బంది లేదు. మా కంపెనీ వరకు ఇంకో కంపెనీ పెడతాను, అది ఇబ్బంది లేదు. మేము నెంబర్లు పెడతాను, మాట్లాడండి, పంపించారులేండి. ఏంటంటే నిదానంగా పని జరుగుతుంది. పెద్ద మొత్తం ఉన్న వాళ్ళకు పెద్దగా బెన్ అయిపోతుంది, చిన్న మొత్తం ఉన్న వాళ్ళకి మెల్లగా నిదానంగా పంపిస్తారనమాట. ఎవరికైనా లక్షలు వచ్చే చూసుకుంటా కానీ నువ్వు 20,000 3,000 ఇచ్చంటే ఎవరు చూసుకోరు కంపెనీలలో. ఇది ఇప్పుడు ఈ బటన్, ఈ బటన్ ఆన్ చేసుకోవాలండి. ఈ పక్కదానికి ఈ బటన్ క్లిక్ చేయగానే ఈ సెక్షన్ నిండిపోతుంది అనమాట. మనకి ఇక్కడ మార్క్ ఇచ్చింటాను, సేమ్ అక్కడనే సీల్ చేసుకోవాలి మీరు. మళ్ళీ బటన్ నొక్కాల, గ్రీన్ బటన్ పడిపోతుంది. మళ్ళీ గ్రీన్ బటన్ ఉంది కదా, ఒత్తుతానే ఉండాలి. ఇంకా స్పీడ్గా అయిపోతుంది మనకు పని. ఏంటంటే మనం స్పీడ్గా చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ముందు జాగ్రత్త హీట్ ఎక్కువ పెట్టుకోవాలా. చాలా ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ లైన్స్ పడినాయి చూడండి, ఈ విధంగా లైన్స్ పడాలి మనకి సీలింగ్. అప్పుడు మనము పైన 2 లైన్లు, కింద 3 లైన్లు ఉన్నాయి కదా, మధ్యలో కట్ చేసుకోవాలా. ఈ విధంగా లైన్లు పడినప్పుడు మధ్యలో కట్ చేసుకొని ఈ విధంగా వచ్చాయి పీసులు మనకి. దీన్ని ఏం చేయాలా, మనము ఏ రంగుకు ఆ రంగు మ్యాంగో పెట్టినాము, మ్యాంగో కవర్లో 30 కానీ 40 కానీ మనము షాప్కి ₹1.5కి ఇవ్వాలి. ఇది మీకు ఎంత తయారైందంతా నేను చెప్తాను. ఈ పోచ్ వచ్చి షాప్కి ₹4 ఇవ్వాల. ఇదండి ఈ మిషన్లో తయారైంది. మనకు దీంట్లోనే ₹5 మన ఓన్ బ్రాండ్ వస్తుంది. సంక్రాంతి లోపల వచ్చేదానికి ట్రై చేస్తాను మేము. మనకు ఫ్లేవర్లు మన కేజ్ బ్రాండ్ ఫ్లేవర్ బాగుంది. మీకు ఫ్లేవర్ కూడా బాగానే ఉంటుంది. నేను ఆ కంపెనీ తప్పటను, ఈ కంపెనీ తప్పటను. ఇది లిక్విడ్, ఇది పౌడరు. ఇది ఎట్లా కలిపి చెప్తాము, జెల్లీ ఫార్ములా చెప్తాము. మేము చేసే విధాన్ని మీకు చెప్తామండి. ఓకే, థ్యాంక్స్ అండి. ఏంటంటే మిషన్ కొనేటప్పుడు ఆలోచించుకోనండి. ఓకే, థ్యాంక్స్ అండి. మీ ఫస్ట్ మిషన్ కాస్ట్ వచ్చి 30,000. మీకు 30,000లో సీలింగ్ మిషను, ఇవి వచ్చి 2,000 పౌచులు, ఇవి వచ్చి 1000 పౌచులు, మొత్తం 3,000 పౌచులు ఇస్తానండి నేను. లిక్విడ్లు వచ్చి 5 లిక్విడ్లు ఇస్తాను. ఇంకా మీకు వచ్చి కేజీ కవర్లు, ఇది ప్యాక్ చేసుకునేదానికి కేజీ కవర్లు ఇస్తాను, స్టాంప్ ఇస్తాను, ఇంకు బాటిల్, ప్రెజర్వేటివ్,
డేట్ స్టాంప్ ఉంటుంది కదా, అది ఇస్తాను. ఇంకా మీకు వచ్చి ఫుడ్ లైసెన్స్ అప్లై చేసి ఇస్తామండి. ఫుడ్ లైసెన్స్కి ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ మీరు పంపించినా అంటే మేము ఫుడ్ లైసెన్స్ అప్లై చేసి ఇస్తాము. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి. ఇది ఈ విధంగా పార్సల్ ఈ విధంగా చేస్తామండి. పార్సల్ మొత్తము ఇది పులివెందలకి పార్సల్. ఇది మీకు పార్సల్ వచ్చి ఏఎన్ఎల్, తెలంగాణ కార్గో ఉంది, నవత ఉంది, తిరుపతి నుంచి ఎక్కడికైనా పార్సల్ ఉంది, ఇబ్బంది లేదు. మనకు 30,000 మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఉంటుంది. దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఉంటుంది. మా అడ్రస్ వచ్చి తిరుపతి ఆర్టీఓ ఆఫీసు, మంగళంలో ఆర్టీఓ ఆఫీస్ ఒకటి ఉందండి. తిరుపతికి అంతా ఒకటే ఆర్టీఓ ఆఫీస్ ఉండేది. ఆర్టీఓ ఆఫీస్ పక్కన పైకి ఉంటుంది రోడ్డు. ఆ రోడ్లో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చి ఫస్ట్ షాప్ మందే. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ షాప్ మందే. బస్ స్టాండ్ నుంచి మీకు శ్రీనివాసం ఆపోజిట్ లో ఆటోలు ఉంటాయి. రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ ఆటోలు ఉంటాయి, అక్కడ షేర్ ఆటోలు ఉండవు. మీరు ఎవరైనా వచ్చే ముందు కాల్ చేయండి, మేము మీకు టచ్ లో ఉంటాను. నేను ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. ఓకే, థ్యాంక్స్ అండి.